హాయ్ ఫ్రెండ్స్, రోజు రొటీన్‌గా తినే కూరలేనండి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసుకొని 4 తెల్లబాయలైతే వేసేసుకున్నాను. అలా ఫ్రై అయ్యాక క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్ అయితే వేసుకొని నీట్‌గా వేపేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అయితే అలాగే సిమ్‌లో ఉడికించేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు, శనగలు, ఎండుమిర్చి, జీలకర్ర, తెల్లగడ్డ అయితే వేసేసుకొని నీట్‌గా పౌడర్ అయితే పట్టేసుకుంటున్నాను. ఇలా పట్టేసుకున్న పౌడర్‌ని తర్వాత కూరలు ఉడికినాక అందులో అయితే వేసేసుకోవాలి. చూడండి, తర్వాత కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసేసుకొని నీట్‌గా ఉడికిపోయాయి కూరగాయలు. ఇందులో అయితే నేను మిక్స్ చేసుకున్న పౌడర్‌ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా సింపుల్‌గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ తాలింపుని చపాతీలోకి, రైస్‌లోకి అయితే తినొచ్చు. ఏం కూరగాయలు అయితే అవసరం లేదు. ఇలా చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఈజీగా కూడా అయిపోతుంది. చూడండి, చాలా బాగుంది. నేనైతే కొంచెం రైస్ తీసుకొని మరిగింత పల్లం అయితే వేసేసుకొని తినేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.